హలో ఆల్, నేను డాక్టర్ మహిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎంత వెయిట్ పెరిగితే ప్రెగ్నెన్సీలో నార్మల్, ఎంత వెయిట్ ఎక్స్ట్రా ఉంటే అబ్నార్మల్ అనేది డిస్కస్ చేద్దాము. ఈ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అనేది మన ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది. సో ప్రెగ్నెంట్కి ముందు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మనం ఎంత వెయిట్ ఉన్నాము అనేది బాడీ మాస్ ఇండెక్స్లో మెజర్ చేస్తారు. దాన్ని వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అనే ఫార్ములాతో మెజర్ చేస్తారు. దాని ప్రకారంగా గ్రేడింగ్ తీస్తామన్నమాట. అండర్ వెయిట్, నార్మల్ వెయిట్, ఓవర్ వెయిట్, ఇవి మనం వాడుకలో వాడే పదాలు. ఒబేసిటీ. సో ఈ 4 కేటగిరీ ఆఫ్ ఉమెన్లో సో నార్మల్ వెయిట్ గెయిన్ ఎంత అంటే 11 నుంచి 14-15 కిలోల వరకు నార్మల్ వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో 1 కిలోనే పెరుగుతారు ఆల్మోస్ట్. లేదా కొంతమంది నిల్ గెయిన్ ఉంటుంది, ఎందుకంటే వాంతులు, మార్నింగ్ సిక్నెస్, వామిటింగ్స్, వీటి వల్ల ఫుడ్ ఇంటేక్ అనేది న్యాచురల్గానే తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ గెయిన్ అనేది ఉంటుంది. మోస్ట్లీ వామిటింగ్స్ లేని వాళ్ళకి ఒక 1 kg వెయిట్ గెయిన్ ఉంటుంది. వామిటింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నిల్ గెయిన్ ఉంటుంది, అంటే సేమ్ వెయిట్ మెయింటైన్ చేస్తారు. కొందరు ఇంకా కొంచెం బరువు కూడా తగ్గుతారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం కంగారు పడకూడదు. దిస్ ఈజ్ వెరీ నార్మల్ ఇన్ ఫస్ట్ 3 months. అదే 4th, 5th, 6th months అంటే సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ 5 kgs వెయిట్ గెయిన్ ఉంటుంది. అది కూడా 4th month, 5th monthలో తక్కువనే ఉంటుంది. 6th monthలో కొంచెం వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది, 1 to 2 kilos పెరుగుతారు. 7th, 8th, 9th month థర్డ్ ట్రైమిస్టర్లో కూడా యాజ్ ఈక్వల్ యాజ్ సెకండ్ ట్రైమిస్టర్ 5 kg వెయిట్ గెయిన్ ఉంటుంది ఈ 3 months కలుపుకొని. సో ఎవ్రీ మంత్ మనం విజిట్కి వచ్చినప్పుడు వెయిట్ మెజర్ చేసుకున్నప్పుడు రఫ్గా ఎంత పెరగాలి అనేది చాలా కామన్ క్వశ్చన్ అందరికీ. లాస్ట్ విజిట్లో ఇంత ఉన్నింది, ఈ విజిట్లో ఇంతనే పెరిగింది అని చాలామంది వరీ అవుతుంటారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎవ్రీ వీక్ రఫ్గా 0.5 kg పర్ వీక్ అనేది గ్రోత్ అనేది ఉండాలి వెయిట్లో. సో 1 month విజిట్ అప్పుడు వచ్చినప్పుడు మా మదర్ 2 kilo కంటే ఎక్కువ గెయిన్ అనేది ఉండకూడదు. అదే 2 kilos పైన 3 kilo, 4 kilo, 5 kilo, కొంతమంది 7 kilos కూడా గెయిన్ అనేది ఉంటుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు వెయిట్ అనేది ఎవ్రీ టైం చెక్ చేస్తాము అంటే ఎక్కువ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు ఆ మదర్కి బీపీ వచ్చే ఛాన్సెస్ 80 to 90% ఉంటాయి. సో ఇమీడియట్గా మనం సాల్ట్ అనేది రెస్ట్రిక్ట్ చేసుకొని నెక్స్ట్ విజిట్లో వెయిట్ అనేది ఎంత పెరుగుతున్నారు చూసుకుంటూ బీపీ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ వచ్చిన మదర్స్కి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ బేబీ కూడా మ్యాక్రోసోమిక్ బేబీస్, ఎక్కువ బరువు వచ్చే బేబీస్ కూడా పుడతారు. సో వాళ్ళకి ఉమ్మనీరు అనేది ఎక్కువ రావడము, ముందే డెలివరీస్ అవ్వడం, ఇలాంటి రిస్కులు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆఫ్టర్ డెలివరీ పెరగడము, ఇలాంటి రిస్కులు కూడా ఉంటాయి. సో ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా అలర్ట్ అయిపోవాలి. సాల్ట్ రెస్ట్రిక్ట్ చేయడము, హై క్యాలరీ డైట్ని కట్ ఆఫ్ చేయడము, షుగర్స్ చెక్ చేసుకోవడము, బీపీ మానిటర్ చేసుకోవడము, ఇవి ముందే స్టార్ట్ చేసుకోవాలి. బీపీ గురించి మన యూరిన్ ఆల్బుమిన్, యూరిన్ టెస్ట్లు అవి కూడా సజెస్ట్ చేస్తాం, అవి కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ బరువు అనేది పెరగలేదు, సో 2 kilo అనుకున్నాం పర్ మంత్కి, 2 kilo పెరగలేదు, 1 kiloనే పెరుగుతున్నారు, అండర్ వెయిట్. సో తక్కువ బరువు వచ్చే ప్రెగ్నెంట్ మదర్స్కి కూడా ఆ బేబీస్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు తక్కువ బరువు ఉండే పిల్లలకి జన్మనివ్వడము, అంటే లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టడము, వాళ్ళకి ఉమ్మనీరు తగ్గిపోవడము, ప్రీటర్మ్ లేబర్స్, ఎర్లీగా కాన్పులు అవ్వడము, ఇలాంటి రిస్కులు అనేవి ఉంటాయన్నమాట. సో ప్రాపర్గా మనకి వెయిట్ గెయిన్ ప్రతి మంత్ మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది మనం కేర్ తీసుకుంటూ ఉండాలి. ఇది కాకుండా అండర్ వెయిట్ ఉన్న మదర్స్కి, ప్రెగ్నెన్సీకి ముందే వాళ్ళు చాలామంది సన్నగా ఉంటారు, వాళ్ళకి గెయిన్ అనేది ఎక్కువ ఉండాలి. సపోజ్ అండర్ వెయిట్ మదర్స్కి అయితే 12 to 16 kilos వరకు వెయిట్ గెయిన్ అనేది కామన్, ఈవెన్ 18 kilos వరకు కూడా కామన్. అదే ఓవర్ వెయిట్ మదర్స్కి అయితే 7 to 11 kilos అనేది కామన్ వెయిట్ గెయిన్ అనమాట, అంటే అన్ని 9 నెలల్లో కలుపుకొని. ఒబీస్ మదర్స్కి వచ్చి ఇట్ షుడ్ బి 5 to 9 kilos. ఇంతకంటే ఎక్కువ పెరుగుతున్నప్పుడే మనం స్టార్టింగ్లోనే జాగ్రత్త పడిపోయి ఆ వెయిట్ని అనేది కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి వెయిట్ అనేది కంట్రోల్లోకి అంటే హై క్యాలరీ ఫుడ్స్, ఫ్యాట్ ఫ్రీ డైట్ ఇవి ఎక్కువ తీసుకుంటా, స్వీట్స్, రైస్ ఐటమ్స్, ఆయిల్ ఫుడ్స్ ఇవి తక్కువ చేసుకుంటా, నామినల్ ఎక్సర్సైజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఉంటాయి, అవి చేసుకుంటా కంట్రోల్ పెట్టుకుంటే మనం వెయిట్ అనేది మన చేతుల్లో ఉంటుంది. మనకు ఒక హెల్దీ బేబీ అనేది మనం జన్మనివ్వగలం. థ్యాంక్ యూ.